హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయం 61వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. తాని సర్వాణి సంయమ్య యుక్తా సీతా మత్పరాః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు? తాని సర్వాణి సంయమ్య. సర్వాణి అంటే కనుక ఈ యొక్క అన్ని అన్నింటినీ కూడా నిగ్రహించి యుక్త నియోగించేటువంటి వాడు కావాలి. రెండవది మత్పర, నా ఎడ సంబంధంతో ఉండాలి. అటువంటి వాడు ఏమవుతాడు? నిశ్చయముగా వసేహి యస్యేంద్రియాణి, ఇంద్రియములన్నింటినీ కూడా తన అదుపులోనికి తెచ్చుకొని అతను ఏమని పిలువబడతాడు? తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో అతడే ఈ యొక్క స్థిత ప్రజ్ఞుడు అనే స్థితిలో నెలకొని ఉన్నాడు అని చెప్తున్నారు. ఏంటో ఒకసారి అనువాదం చూద్దాం. ఇంద్రియములను పూర్ణముగా నియమించి వానిని వశమునందుంచుకొని నా యందే చిత్తమును లగ్నము చేయు మనుజుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును. సో చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క సెక్షన్ అన్నమాట భగవద్గీతలో ప్రతిదీ ముఖ్యమైనటువంటిదే. కానీ ఈ యొక్క విభాగం ఏదైతే ఉందో మనకి, ఈ యొక్క విభాగంలో మనకి ఈ యొక్క స్థిత ప్రజ్ఞుడు గురించి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏమిటి, స్థిత ప్రజ్ఞుడికి ఏ విధంగా అతనికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే కనుక ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ప్రతికూలంగా ఉంటే కనుక ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఆ విషయాలు మనం చూసాం. ప్రస్తుతము ఉన్నటువంటి ఈ యొక్క సెక్షన్ లో మనం ఏం చూస్తున్నాము? ఇంద్రియాలు లాగుతూ ఉన్నప్పుడు స్థిత ప్రజ్ఞుడు ఏం చేస్తూ ఉంటాడు, ఇంద్రియార్థాలు పట్టి లాగుతూ ఉన్నప్పుడు స్థిత ప్రజ్ఞుడు ఏం చేస్తాడు అనేటువంటి విషయం గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. సో మనము ఇంతకు ముందు తరగతిలో మనం ఏం చెప్పుకున్నాం? 4 రకాలైనటువంటి డీల్ అన్నమాట. అవి ఉంటే కనుక మనం చక్కగా నియంత్రించుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో మొట్టమొదటి డి ఏమిటి? ఎవరికైనా గుర్తుందా? దృఢ నిశ్చయం. డిటర్మినేషన్ అండి. రెండవది కాసేపు ఆగి ఉండాలి. డిలే లేట్ చేయాలి. మూడవది డైవర్ట్ చేయాలి, వేరే వైపు మళ్ళించాలి. నాలుగవది ఏంటి?
భగవంతుడి మీద డిపెండ్ అవ్వాలి. డిపెండ్ ఆన్ డిపెండ్ కృష్ణ. ఆన్ కృష్ణ భగవంతుడి మీద ఆధారపడాలన్నమాట. సో ఈ రోజు శ్లోకం మనకి ఏం చెప్తుంది, మనకి కొంచెం మనకి ఒక డైవర్ట్ అనే దాని గురించి ఈ రోజు శ్లోకం చెప్తుంది. మళ్ళీ ఆ తర్వాత డిపెండ్ గురించి ఎక్కువ మనకి ఈ రోజు శ్లోకం చెప్తుంది అనమాట. సో ఈ రెండు ఆస్పెక్ట్స్ ఏంటని చెప్పేసి మనం ఇప్పుడు చూడడానికి ప్రయత్నిద్దాం. సో నిన్నటి శ్లోకంలో మనం ఏం నేర్చుకున్నాము, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు, ఇంద్రియాలు ఎంతో బలముగా దృఢముగా ఉంటాయి, వాటిల్ని నియంత్రించడానికి ఎంత తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఎంతటి విచక్షణ ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే అవి ఏం చేస్తాయి, మనస్సుని కూడా అవి హరించి వేస్తాయి. మనము ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, జైమిని ఋషి, ఆ వ్యాసదేవ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. జైమిని ఋషి ఏమన్నా తెలివి తక్కువ వాడు ఆయన, సో తెలియని విషయాలు తెలియనటువంటి వ్యక్తి ఆయన, మొత్తం వ్యాసదేవుల వారి యొక్క శిష్యుడు ఆయన. సో ఆయనకే అటువంటి పరిస్థితి ఎదురైందంటే కనుక ఇంకా మనలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి గురించి ఏం చెప్పాలి ఇంకా, సో ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో సో కాబట్టి ఇక ఇంద్రియాలని అదుపు చేయడం అనేటువంటిది యోగులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, యోగులు జ్ఞానులు కూడా వాళ్ళు బలవంతంగా కృత్రిమంగా ఇంద్రియాలని అదుపు చేయడానికి ప్రయత్నిస్తే కనుక ఏమవుతుంది, వాళ్ళకి ఉన్నతమైనటువంటి వేరొక ఎంగేజ్మెంట్ అన్నమాట, ఉన్నతమైనటువంటి వేరొక విషయము, ఉన్నతమైనటువంటి వేరొక పని లేకపోవడం మూలంగా ఏమవుతుంది, వాళ్ళు విఫలమవుతూ ఉంటారు. అన్నిటికంటే ఎక్కువగా వాళ్ళు దేంట్లో ఎక్కువ విఫలమవుతారు, అన్నిటికంటే ఎక్కువ వాళ్ళు దేంట్లో విఫలమవుతారు, 4వ డిపెండ్ ఆన్ ద లార్డ్, కృష్ణుడి మీద ఆధారపడడం అనేటువంటి విషయంలో వాళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే మిగతా 3 డీలు మన చేతుల్లో ఉన్నాయి, కానీ 4వ ఉంటేనే ఆ 3 కూడా సక్సెస్ అనేటువంటిది వస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మొట్టమొదటిసారి భగవద్గీతలో స్వామి చాలా సార్లు చెప్పారు, ఏం చెప్పారు, నాతో సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే నా మీద ఆధారపడాలని. సో మొట్టమొదటిసారి నాకు శరణాగతుడు అవ్వమని చెప్పేసి మళ్ళీ 9వ శ్లోకంలో చెప్తారు, మళ్ళీ ఆ 9వ అధ్యాయంలో చివరిలో చెప్తారు, మళ్ళీ 18వ అధ్యాయంలో చివరిలో చెప్తారు మనకి. మనాభవ మద్భక్తో శ్లోకం 2 సార్లు చెప్తారు, తర్వాత శరణాగతి అవ్వమని చెప్పి కూడా మనకి చెప్తారన్నమాట. కానీ మొట్టమొదటిసారి భగవద్గీతలో ఏం చెప్పారు స్వామి, ఇక్కడ మత్పరా, మొట్టమొదటిసారి ఫస్ట్ టైం చెప్పారు, నాతో సంబంధం కలిగి ఉండాలి అని చెప్పేసి. సో కాబట్టి ఈ యొక్క కృష్ణ భక్తి భావన లేకుండా ఇంద్రియాల మీద ఎవరు కూడా పూర్తిగా వాళ్ళు నియంత్రణ అనేటువంటిది ఎవరు కూడా పొందలేరు. ఇంద్రియాల మీద పూర్తిగా నియంత్రణ. అసలు ఈ స్థిత ప్రజ్ఞ అనేటువంటి సెక్షన్ ఎందుకు స్వామి మొట్టమొదట్లోనే చెప్పారు, 2వ అధ్యాయంలోనే చెప్పారు? ఎందుకంటే కనుక అర్జునుడు పూర్తిగా కలత చెంది ఉన్నాడు. అర్జునుడు పూర్తిగా కలత చెందిపోయాడు, ఏం చేయాలి ఏం చేయకూడదు ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. కాబట్టి ఈ సెక్షన్ లో 2వ అధ్యాయం చివరిలోనే గీత మొత్తం సమరైజ్ చేసిన దాంట్లో శ్రీకృష్ణ భగవానుడు ఇక స్థిత ప్రజ్ఞుడి గురించి చెప్పడం జరిగింది. మనందరి పరిస్థితి ఏమన్నా అర్జునుడి కన్నా ఏమన్నా గొప్పగా ఉందా? ఏమీ లేదు. ప్రతిరోజు కూడా ఏవో ఒక సమస్యలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి, ఒడిదుడుకులు జీవితంలో చిన్నవో పెద్దవో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి మనందరికీ కూడా. అర్జునుడు అంత పెద్దవి కాకపోయినా సరే మనకు కూడా మన స్థాయికి తగినట్లు ఆ యొక్క ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఇన్ని ఒడిదుడుకులు వస్తూ ఉన్నా సరే మనము ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని కలిగి ఉండి మన యొక్క జీవితంలో అత్యుత్తమమైనటువంటి పెర్ఫార్మెన్స్, పీక్ పెర్ఫార్మెన్స్ ని ఏ విధంగా ఇవ్వాలి, ఉన్నత శిఖరాలను ఏ విధంగా
మనము చేరుకోవాలి అనేటువంటిది భగవద్గీతలో ఎంతో ముఖ్యమైనటువంటి యొక్క స్థితప్రజ్ఞ సెక్షన్ మనకి చెప్తున్నాను. సో అందులో కూడా చాలా ముఖ్యమైనటువంటి చివరి డి గురించి మనకి ఈ యొక్క శ్లోకంలో చెప్తుంది. ఇక్కడ ఏం చెప్పారు ముందు? తాని సర్వాణి సంయమ్య. సో ఇక ఇంద్రియాలన్నిటినీ కూడా పూర్తిగా నియమించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అని మనకి చెప్తున్నారు. మొట్టమొదటి విషయం ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? ఈ యొక్క జ్ఞానులు యోగులు చేసేటువంటి కృత్రిమమైనటువంటి ఈ యొక్క రెనౌన్సియేషన్ అంటే త్యాగం, దానికి అదే విధంగా భక్తులు చేసేటువంటి త్యాగానికి ఉన్నటువంటి తేడా చెప్తున్నారనమాట. ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు మనకి? జ్ఞానులు యోగులు చేసేటువంటి యొక్క త్యాగం వలన ఇంద్రియాలను నియంత్రించుకోవడం అనేటువంటిది ఏమైపోతుంది? ఒక్కొక్కసారి విఫలమైపోతుంది. ప్రమాది బలవద్రుడం. సో చాలా చాలా కష్టము యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకోవడం, అందులోనూ మనస్సును నిగ్రహించడం అనేటువంటిది. కానీ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు స్థితప్రజ్ఞ అంటే కనుక ఏం చెప్తున్నారు? ఎవరైతే కనుక తన యొక్క ఇంద్రియాలను నియంత్రించుకొని వాటిని తన యొక్క వశంలోనే ఉంచుకొని ఆ తర్వాత ఏం చెప్తున్నారు? మనస్సుని చైతన్యాన్ని పూర్తిగా నా మీదే ఉంచడం మూలంగా ఎవరైతే ఉంచుతారో అతనినే స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారు అని చెప్పి చెప్తున్నారు. అంటే 100% స్థితప్రజ్ఞుడు ఎవరు అవ్వగలరు? కేవలం భక్తుడు మాత్రమే 100% స్థితప్రజ్ఞుడు అవ్వగలరు. సో కానీ ఏంటి, మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే కనుక ఏమవుతుంది? మనం కూడా భక్తి చెయ్యాలి. అంబరీష్ మహారాజ్ చూడండి, ఆయన స్థితప్రజ్ఞుడయ్యాడు. ఆయన ఎంత స్థితప్రజ్ఞుడయ్యాడు? దుర్వాస ముని ఏం చేశారు? ఒక రాక్షసుడిని వెంటనే సృష్టించారు అంబరీష్ మహారాజుని చంపడానికి. ఆయన ఏమైనా భయపడ్డారా? వెంటనే దుర్వాస ముని యొక్క కాళ్ళ మీద పడ్డారా? ఆయన ఏమైనా భయపడి వాళ్ళ సైన్యాన్ని ఏమైనా పిలిపించారా? ఎక్కడికైనా ఏమైనా పారిపోయారా? ఏమి చేయలేదు ఆయన. స్థిత ప్రజ్ఞ. ఎలా అయితే మనకి పెద్దవాళ్ళు చెప్తారు, నిండుకుండా ఎలా ఉంటుంది? తోణకదు అని చెప్పి చెప్తారు. ఏమాత్రం అటు ఇటు కదిలినా సరే, ఎంత గాలి వచ్చినా సరే నిండుకుండా ఏమీ తొణకదు అని చెప్పి చెప్తారు. అలాగే అంబరీష్ మహారాజ్ కూడా ఆయన స్థితప్రజ్ఞుడు. ఆయన ఎంత కష్టం వచ్చినా సరే ఆయన చలించలేదు. సో ఎలాగా ఆయనకి అంతటి స్థితప్రజ్ఞత ఎలా వచ్చింది? సో మనం ఒక్కొక్కసారి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, అలా దృఢంగా ఉండాలి అని చెప్పేసి. కానీ ఏమైపోతుంది? ఒక్కొక్కసారి ఎక్కువ కష్టం వచ్చినప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది. కానీ అంబరీష్ మహారాజ్ ఆయన ఫెయిల్ అవ్వలేదు. సో తన ప్రాణం మీదకే వచ్చేసింది. ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం అంటే ఏమిటి? ఎంతో ఎంతో ఇష్టం ఎవరికైనా సరే. అంతకంటే తను చనిపోవడం అనే దానికంటే కూడా గొప్ప విపత్తు ఏదీ లేదు ఎవరికైనా సరే భౌతిక జీవనంలో. అలాంటిది అంబరీష్ మహారాజు మీద చంపడానికి రాక్షసుణ్ణే పంపించినప్పుడు ఆయన ఏమాత్రం జంకలేదు, భయపడలేదు. ఎందుకైనా అలా స్థితప్రజ్ఞ స్థాయిలో ఉండగలిగాడు ఆయన? మనకి శ్రీమద్ భాగవతము చెప్తుంది అనమాట ఎందుకు ఆయన స్థితప్రజ్ఞ స్థితిలో ఉండగలిగారు. సవై మన కృష్ణ పాదారవిందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరిర్మందిరమార్జనాదిషు శృతిం చకారచ్యుత షట్కదోదయే ముకుందలింగాయ దక్షిణే దృశౌ తద్భృత్య గాత్రేణ స్పర్శేంగ సంగమం గ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరిక్షేత్ర పాదానుసర్పణే శిరో హృషికేశ పాదాభివందనే కామం చ దాస్యేన తు కామ్య కామ్యయా యదోత్తమ శ్లోక జనా
శ్రయారతి. ఏం చేశారు ఆయన అంబరీష్ మహారాజు? తన యొక్క మనస్సుని శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాల మీదే ఆయన ఎప్పుడు ఉంచారు. తన యొక్క మాటనంతా కూడా ఏమిటి? వైకుంఠలోక గుణానువర్ణనే. సో ఆ యొక్క వైకుంఠ లోకాన్ని ఆయన వర్ణించడానికి ఆయన యొక్క గాత్రం, మన మాట, దానికోసం ఆయన వాడుతూ ఉండేవారు అన్నమాట. చేతులని కృష్ణుడి యొక్క మందిరాలని శుభ్రం చేయడానికి ఆయన వాడుతూ ఉండేవారు, అంటే కృష్ణ సేవలో ఆయన వాడుతూ ఉండేవారు. చెవులని భగవంతుడి యొక్క లీలలని శ్రవణం చేయడానికి ఆయన వాడుతూ ఉండేవారు. కళ్ళని అవి ఇవి వస్తువుల్ని, భౌతిక వస్తువుల్ని, భౌతిక అందాలని చూడడం కాకుండా ఎంతో దివ్యమైనటువంటి స్వామి యొక్క విగ్రహాన్ని చూడడంలో ఆయన యొక్క కళ్ళని ఉపయోగించారు ఆయన. అదేవిధంగా తన యొక్క దేహాన్ని ఏం చేశారు? దేనికి? భక్తులకి పాద సేవ చేయటం కోసం ఆయన ఉపయోగించారు. అదేవిధంగా ముక్కుని దేనికి, నాసికని దేనికి ఉపయోగించారు? సో ఏవైతే కనుక మౌల్యం, స్వామి యొక్క పుష్పాలు ఏవైతే కనుక అర్పించారో, మాలలు ఏవైతే అర్పించారో వాటి యొక్క సువాసనని పీల్చడానికి ఆయన ఉపయోగించేవారు. నాలికని భగవంతుడికి అర్పించినటువంటి తులసి దళాలని స్వీకరించడం కోసం ఆయన ఉపయోగించారు. కాళ్ళని దేనికి వాడారు? పుణ్యక్షేత్రాలని, పుణ్యతీర్థాలని దర్శించడం కోసం వాడారు. తలని దేనికి వాడారు? ఆయన ఋషికేశుడి యొక్క పాద పద్మాలకి మొక్కడం కోసం వాడారు. ఇంకా అత్యుత్తమైనటువంటిది ఏమిటి? కామం చదాస్యే నతు కామ కామ్యయా. సో తన యొక్క కోరికలన్నింటినీ కూడా తన కోరికలు కాదు, ఋషికేశుడి యొక్క కోరికలు తీర్చడానికి ఆయన ఉపయోగించారు. సో ఈ విధంగా ఆయన ఏం చేశారు? యథోత్తమ శ్లోక జనాశ్రయారతి. ఆ ఉత్తమ శ్లోకుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నారు ఆయన. ఇది 4వ డి. డిపెండ్ ఆన్ కృష్ణ, 4వ డి అన్నమాట. సో ఈ 4వ డిలో ఆయన పర్ఫెక్షన్ సాధించారు కాబట్టి ఆయన స్థిత ప్రజ్ఞా స్థితిలో నెలకొని ఉన్నారు. మనం 4వ డిలో ఎంత ముందుకు వెళ్తామో, ఎందుకంటే మనందరం సాధన చేస్తూ ఉన్నాం. ఇదేంటి అంబరీష్ మహారాజు చెప్పింది ఏమిటి? హైయెస్ట్ పీక్ పెర్ఫెక్షన్, అత్యుత్తమమైనటువంటి స్థాయి. కానీ మనందరం ఏం చేస్తున్నాము? వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం, ఆ దారిలో ఉన్నాం మనం అందరం కూడా. మనం ఎంతైతే కనుక డిపెండెన్స్ ఆన్ కృష్ణ, కృష్ణుడి మీద ఎంతైతే కనుక ఆధారపడతామో, భక్తి చేస్తూ ఉంటామో, అంతలాగా మనం ఆటోమేటిక్ గా స్థిత ప్రజ్ఞా స్కేల్లో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఎంత మనం భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటే కనుక మన యొక్క భౌతిక పరమైనటువంటి విషయాలు, కష్టాలు అవన్నీ కూడా మనకేమీ అనిపించవు. సో మనకి టెస్ట్ ఏంటి? మనం భక్తిలో ముందుకు వెళ్తున్నామా లేదా అంటే కనుక, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా తిట్టారు, లేకపోతే ఒక మాట అన్నారు, ఏదో కామెంట్ చేశారు, వెంటనే మీరు కోప్పడిపోయారు వాళ్ళ మీద. మీరేం లేదు, ఇంకా భక్తిలో ఏం ముందుకు వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం భక్తి, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అని చెప్పటం కాదు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని తిట్టారు, తిట్టిన వెంటనే మీ యొక్క ఎలా ఉంది మీ యొక్క రెస్పాన్స్? వెంటనే వాళ్ళ మీద కూడా మీరు తిట్టేశారు, ఏదో కామెంట్ చేశారు, ఏదో జస్టిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించారు, ఇంకా మీరు ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళలేదు. ఇంకా టైం పడుతుంది, ఇంకా సరిగ్గా జరగట్లేదు, మీది మార్జనం, క్లీనింగ్ సరిగ్గా జరగట్లేదు. చిన్న చిన్న విషయాలకే మీరు టెన్షన్ పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, రెస్పాండ్ అయిపోతున్నారు, ఇంకా మీరు భక్తిలో ముందుకు వెళ్ళలే సరిగ్గా. సో ఇదే అన్నమాట మనకి ఈ యొక్క భక్తిలో ముందుకు వెళ్తే కనుక, డిపెండెన్స్ ఆన్ కృష్ణ వస్తే కనుక స్థిత ప్రజ్ఞుడి కింద నెలకొనగలుగుతాము. సో మనకి బలదేవ విద్యాభూషణులు కూడా చెప్తారనమాట, కృష్ణ భగవానుని యందు కల భక్తి బలము చేతనే ఇంద్రియములు సంపూర్ణముగా అదుపు చేయబడతాయి. కృష్ణుడి మీద ఉన్నటువంటి భక్తి ద్వారానే హృషికేశ సేవనం భక్తిర్ ఉచ్యతే. హృషికములు అంటే ఇంద్రియాలని ఎవరి సేవలో పెట్టాలి? హృషికేశుడు, ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి ఆ యొక్క హృషికేశుడి యొక్క సేవలో మన ఇంద్రియాలని పెట్టాలి. దాన్ని ఏమంటారు? భక్తిర్ ఉచ్యతే, భక్తి అనబడుతుంది. ఎప్పుడైతే కనుక మనం హృషికేశ సేవనంలో పెడితే అప్పుడు మాత్రమే ఇంద్రియాలు మన మాట వింటాయి. ఎందుకంటే కనుక అవి మన మాట ఎందుకు వినాలి? అవి మనం వాటిని అరువు తెచ్చుకున్నాం, మనం వాటిని అరువు తెచ్చుకున్నాం. మనమే కాదు అవి, ఇంద్రియాలకు మనం కాదు యజమాని, హృషికేశుడు ఆయన యజమాని.
మనం చెప్తే ఎందుకు వింటాయి మాటలు? మనం చెప్తే వినం. ఉం. మనం చెప్తే వినవు అవి. అయితే ఋషికేశుడు చెప్తే వింటాయి. ఆయన మనం చెప్తే వింటాడా? ఆయన వినడు. మనం ఆయనకి సేవ చేస్తూ ఉంటే కనుక ఆయనకు అర్థం అవుతుంది, అయ్యో నేను ఇచ్చిన ఇంద్రియాలు వీడిని బాధ పెట్టేస్తున్నాయని చెప్పేసి కొంచెం ఊరుకోండిరా అని చెప్తాడు ఆయన. అప్పుడు ఆ ఇంద్రియాలు ఆయన మాట వింటాయి. లేకపోతే అవి ఏం చేస్తూ ఉంటే మనకి చెవిలో జోరీగా అంటారు కదా, అలాగా మనల్ని తొలిచేస్తూ ఉంటాయి అన్నమాట. అది చెయ్యి, ఇది చెయ్యి, అది రాలేదు, ఇది రాలేదు, వాడిలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడి మీద ఇలా అను, వీడి మీద ఇలా అను, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ కష్టం వచ్చింది, దీనికి ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ప్లాన్లు వేస్తూనే ఉంటాం. ఇంద్రియాలు, మనసు ప్లానింగ్ వేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం హృషికేశుని యొక్క సేవలో నియుక్తమైతే మాత్రమే ఇంద్రియాలు మనం చెప్పిన మాట వింటాయి. అంటే మనం చెప్పిన మాట డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. మనం భగవంతుడి యొక్క సేవలో ఉన్నాం కాబట్టి ఆయన వాటిని నియంత్రిస్తారు కాబట్టి మనకు చెప్పిన మాటలను అవి వింటాయి అన్నమాట. సో ఇది అన్నమాట అసలు ఇక స్థితప్రజ్ఞుడి అవ్వాలి. ఉం. ఎన్నో కష్టాలు ఉంటాయి భౌతిక ప్రపంచంలో, అన్నింటిలో కూడా మనము సో స్థిరంగా ఉండాలి. జడం ఇంకా అయిపోవాలన్నమాట. అలాగవ్వాలి అని అంటే కనుక దానికి సీక్రెట్ ఇదే, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. కానీ అలాగని చెప్పేసి నేను ఈ 4వ డీ ఒకటే చేస్తాను కానీ 2, 3 డీలు నేను పట్టించుకోను అని అంటే కనుక కుదరదు. మన వంతు ప్రయత్నము. అందుకే స్వామి కూడా ఏం చెప్పారు ఇక్కడ? ముందు చెప్పారు మనకి. ఏం చెప్పారు ఇక్కడ? ఇంద్రియాలను నియమించాలి మనం. మనంతట మనం ప్రయత్నం చెయ్యాలి. వాటిని మనం నియంత్రించుకోవడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ తర్వాత ఏం చేయాలి మనము? మన యొక్క చైతన్యాన్ని మత్పరా అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి పైన సంబంధంలో వాటిని ఉంచగలగాలి. అప్పుడు పరిపూర్ణత వస్తుంది. ఎలా అంటే కనుక మనకి టీచర్ గారు మ్యాథ్స్ ప్రాబ్లం ఏదో చేయమని చెప్పారు. సో డైరెక్ట్ గా మనం టీచర్ గారి దగ్గరికి మనం ఏం ప్రాక్టీస్ చేయకుండా, ఏమి ట్రై చేయకుండా, టీచర్ ఇది నాకు అర్థం అవ్వలేదు అని చెప్పి వెళ్తే కనుక టీచర్ సంతోషపడతారా? హెల్ప్ చేస్తారా? చేయరు. అదే మీరు ఆ మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీ వంతు ప్రయత్నం చేశారు, చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడినా సరే రాలేదు. ఈ పద్ధతిలో చేశారు, ఆ పద్ధతిలో చేశారు, ఎలా చేసినా రావట్లేదు. అప్పుడు టీచర్ దగ్గరికి వెళ్తే కనుక ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ తెలుసు, చూస్తారనమాట. ఇలా చేసావా? మేడం ఇలా చేశాను, ఇలా రాలేదు. ఇలా చేసావా? ఇలా కూడా చేశాను. ఇలా చేసావా? ఇలా కూడా చేశాను, అయినా రావట్లేదు. ఇదిగో ఇక్కడ నువ్వు చిన్న తప్పు చేసావు. సో ఇలా చేస్తే ఇది వస్తుంది అని చెప్పి ఆవిడ సాల్వ్ చేసి పెట్టేస్తుంది. సో అలాగా ఇక ఇంద్రియ నిగ్రహం చేసుకోవడానికి మన వంతు ప్రయత్నం మనము దృఢంగా చెయ్యాలి. చేసి మన వల్ల కావట్లేదు అంటే కనుక ఎలాగో మనం ఆధారపడాలి ఆయన మీద. ఆప్షన్ లేదు. ఇంతకు ముందు శ్లోకంలో అయితే కనుక ఓన్లీ కేవలం మన ప్రయత్నం జరిగితే కనుక ఏమవుతుందని చెప్పి 60వ శ్లోకంలో చెప్పారు మనకి. అవి ఏం చేస్తూ ఉంటాయి? ఇంద్రియాలు బలము దృఢంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఏం చేస్తాయి? మనసును కూడా అవి హరించేస్తాయి. అంటే ఇంద్రియాలు మనసుని ఓవర్టేక్ చేసేస్తాయి. వైరస్ కండిషన్. సో ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? మన వల్ల కానప్పుడు ఏం చేయాలి? యాంటీవైరస్ తీసుకురావాలి. యాంటీవైరస్ ఎవరు? కృష్ణ. మత్పరా కృష్ణుడితోటి సంబంధం మనం పెంపొందించుకోవాలి. సో ఈ విధంగా చేస్తే కనుక మనం అప్పుడు మెల్లమెల్లగా స్థితప్రజ్ఞ స్థాయికి వెళ్ళగలం. స్థితప్రజ్ఞ స్థాయికి వెళ్ళగలం అన్నమాట. సో ఇక్కడ మనకి భక్తిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మిగతా చోట ఇంద్రియాలని వాళ్ళు ఏం చేస్తారు? బలవంతంగా కూర్చోబెట్టేస్తారు, ఏవి చెయ్యనివ్వరు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇంద్రియాలని మనం వాటికి పని చెప్తాం మనం. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఏం పని చేయకుండా కూర్చోరా, ఒక నెల రోజులు ఒక రూమ్ లో కూర్చొని నువ్వు ఉండు, నీకు భోజనము అన్ని కూడా ఇప్పిస్తాను, ఏ పని చేయకూడదు, నీకు నెల 1 కోటి రూపాయలు ఇస్తాను అని అంటే కనుక వాడు ప్రయత్నిస్తాడు. 1 రోజు 2 రోజులు, నెల రోజులు అలా ఉంటే కనుక వాడు ఏమైపోతాడు? పిచ్చివాడైపోతాడు. ఏం చేయకూడదు, నువ్వు అలా కూర్చుని ఉండాలి అంతే అని చెప్తే కనుక వాడు పిచ్చివాడైపోతాడు. సో అలాగే ఈ యొక్క మనం ఇంద్రియాలకి ఏదో ఒక పని ఉండాలి. కానీ ఏం చేయాలి? అది డైవర్ట్. 3వ డి గురించి చెప్తున్నాం కదా, ఆ 3వ డి డైవర్ట్ ఏమిటి? మనము ఉన్నతమైనటువంటి విషయాలు, వాటిల్లో మనము ఆ యొక్క
ఇంద్రియాలను ఉపయోగించాలి. ఇక్కడ ఏం చేశారు మనకి ఇక్కడ చెప్తున్నాం కదా, మనము సవై మన కృష్ణ పాదారవిందయో. అంబరీష్ మహారాజు ఏం చేశారు, వాటిని ఏమి ఖాళీ కూర్చోబెట్టలేదు. ఆ ఇంద్రియాలన్నిటికీ పూర్తిగా పని చెప్పారు. ఏంట పనులు అనేటువంటి ఇప్పుడే మనం చర్చించుకున్నాం. సో ఆ విధంగా ఇంద్రియాలన్నింటినీ కూడా కృష్ణుడి సేవలో ఉపయోగిస్తూ ఉంటే కనుక ఇంద్రియాలు ఏదో పని చేయాలి. సో ఇంద్రియాలు సాటిస్ఫైడ్, మనసు కూడా సాటిస్ఫైడ్, మనసు కూడా సంతోషపడుతుంది, నీకు ఇంద్రియ నిగ్రహము అవుతుంది. చివరిగా ఏ స్థాయికి వెళ్తావు, స్థిత ప్రజ్ఞ, అబ్సల్యూట్ ప్రశాంతతకి నువ్వు వెళ్ళగలుగుతావు. అబ్సల్యూట్. అప్పుడే మనకి ఈ విధమైన కృష్ణ సంబంధ కార్యాలు మనకి ఏం చేస్తాయి, నిజమైనటువంటి పరమ శాంతిని మనకి చేకూరుస్తాయి. అదేవిధంగా ఎప్పటికీ కూడా అంతము కానటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. పరమశాంతి, ఆనందము, అంతులేని ఆనందము, ఇంతకన్నా ఇంకేం కావాలండి? సో మనం అంతా కూడా కోరుకునేది ఇదే కదా. జీవితంలో ఏం కావాలనుకుంటాం మనం? ప్రశాంతంగా ఉండాలి, మనకి ఆనందంగా ఉండాలి. రెండే కదా, ప్రశాంతతగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇవి కావాలి అని చెప్పి మనం వేరే వేరే విషయాల ద్వారా వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నించడం కాకుండా ఏం చేయాలి, వాటిని మనము వదిలిపెడుతూ ఉంటే కనుక, ఈ విధంగా మనము కృష్ణ సంబంధ కార్యక్రమాల్లో కనుక మనం పాల్గొంటూ ఉంటే కనుక ఏమవుతుంది, కృష్ణ సంబంధ కార్యక్రమాల్లో ఉంటే కనుక ఏమవుతుంది, మనము ఈ విధంగా మెల్లమెల్లగా స్థిత ప్రజ్ఞా స్థితికి చేరగలుగుతాం అన్నమాట. సో కానీ ఇక్కడ ఇంకో చిక్కుముడి ఉంటుంది అన్నమాట. ఒక పని చేస్తే కనుక ఏమవుతుంది, ఏ విధంగా జీవుడు మెల్లమెల్లగా పడిపోతూ ఉంటాడు ఈ యొక్క కృష్ణ చైతన్యంలో కానీ, లేకపోతే భౌతిక సుడిగుండాల్లో ఏ విధంగా పడిపోతూ ఉంటాడు అనేటువంటిది మనకి వచ్చేటువంటి 2 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడు అద్భుతంగా మనకి వివరించి చెప్తారనమాట. సో అవేంటో మనం రేపు చూద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మన ఇంద్రియాలన్నిటికీ కూడా అధిపతి మన కృష్ణ భగవానుడు. సో మనం ఈ ఇంద్రియాలు కనుక అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే కృష్ణుని ఆశ్రయించాలి. ఇక ఆయన మించి ఇంకోటి లేదనేది బాగా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి హరి. కృష్ణ ప్రభుజీ, శిష్యులని చెప్పారు, ఆయన పేరు ఒకసారి చెప్తారా అండి? ఏంటండి? ఫస్ట్ లో వ్యాస మహర్షి శిష్యులని చెప్పారు. జైమిని ఋషి. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. హరి హరే హరి. కృష్ణ.